మన పట్ల దేవుడికున్న ప్రణాళిక ఏమిటని ఆలోచన చేస్తే, ఈ భూమి అంతటా మనుషులందరి పక్షమున దేవుడికున్న ఆలోచన, దేవుడికి మన పట్ల ఉన్న ఆలోచన ఏంటంటే, అంతము కాని రాజ్యములోనికి మనం తీసుకుని వెళ్ళాలని. అంతము కాని రాజ్యములోనికి మన ఆత్మలు, మనలను, మన కుటుంబాలను, ఈ పరిశుద్ధులని తీసుకుని వెళ్ళాలని పరిశుద్ధాత్మ దేవుడు అనాది ప్రణాళికలో మనందరి పట్ల ఒక ఉన్నతమైన ఆలోచన కలిగి ఉన్నాడు. ఆయన ఆలోచన నెరవేర్చాడు. అంటే ఈ లోకమంతటా కూడా అంతమైపోతాయి. ఈ భూమి అంతా కూడా ఏమైపోతుంది? ఒకానొక దినము అంతమైపోతుంది. ఈ అంతమైపోయే లోకముల నుంచి అంతము కాని పరలోక రాజ్యములోనికి మనల్ని తీసుకుని వెళ్ళాలని తండ్రి అయిన దేవుడు తన కుమారుని భూమి మీదకి పంపించి మనందరి పాపాల కొరకు ఆయన సిలువ మరణం మీద ఏమైనా మన పాపములు ఆయన మీద వేసుకొని మనకి పరిశుద్ధతను అనుగ్రహించాడు, మనకి రక్షణ అనుగ్రహించాడు. ఈ రక్షణ పొందిన వారంట, ఈ రక్షణ పొందిన వారు ఈ రక్షణ వస్త్రమును కాపాడుకోవాలి. ఎప్పుడు వరకు కాపాడుకోవాలి? ఆయన పిలుపు మన యొద్దకు వచ్చిన వరకు, లేక మనము దేవుని యొద్దకు వెళ్ళే వరకు ఈ రక్షణ మనం కాపాడుకోవాలి. ఈ రక్షణ మనం కాపాడుకోవాలంటే చాలా ఆటంకాలు వస్తాయి, చాలా బాధలు వస్తాయి, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి, తీరని కష్టాలు వస్తాయి, తీరని బాధలు వస్తాయి. యోబు భక్తుడికి వచ్చిన శ్రమల వంటి శ్రమలు రావచ్చు, లాజరుకు వచ్చిన శ్రమల వంటి శ్రమలు రావచ్చు. అయితే ఎవడైతే విశ్వాసములో నిలిచి ఉంటాడో అంతమ వరకు, చాలా ఈ మాట జ్ఞాపకం చేసుకోవాలి, అంతమ వరకు మన యొక్క శ్వాస ముగించిన వరకు కూడా విశ్వాసములు నిలకడగా ఎవరైతే ఉంటారో దేవుడు వారితో అంటున్నాడు. మత్తయి సువార్త గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనంలో అంటున్నాడు, మీరు నా నామము నిమిత్తము అందరి చేత దూషింపబడుదురు, అంతము వరకు సహించిన వాడు రక్షించబడును. అంతము వరకు సహించిన వాడు రక్షించబడును. అంటే రక్షణ పొందిన వారు, బాప్టిస్టు పొందిన వారు, మందిరానికి వెళ్ళిన వారు, వీళ్ళందరూ కూడా వారి భక్తి ఎప్పుడు వరకు కొనసాగించాలి? ఎప్పుడు వరకు కొనసాగించాలి? అంతము వరకు. అంతం అంటే నీ ప్రాణం అంతము వరకు, లేక ఆయన రాక, ఆ రాక వరకు. ఆయన రాక ఇప్పుడు అన్నది ఎవరికి తెలియదు, ఏ దినం అన్నది తెలియదు, మన పోకడ ఏ రోజు అన్నది ఎవరికి తెలియదు. అయితే నీవు నేను మనము పొందుకున్న రక్షణ అది కొనసాగించాలి. అది కొనసాగించాలంటే ప్రభు అంటున్నాడు, నా నామము నిమిత్తం అందరి చేత మీరు దూషించబడతారు, హింసింపబడతారు, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి, బాధలు వస్తాయి, వ్యాధులు వస్తాయి, కష్టాలు వస్తాయి. ఇవన్నీ నేను సహించుకుని భక్తిలో ఎవడైతే నిలిచి ఉంటాడో వాడే అంతము కాని పరలోక రాజ్యములో ప్రవేశిస్తాడు. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన మహింపరచుకుందాం. ఈ భక్తి ఎందుకు చేస్తున్నాం? ఏమంటే ఆస్తి కొరక, అంతస్తుల కొరక? లోకములో క్రైస్తవుల కంటే ధనవంతులు లేరా? చాలామంది ఉన్నారు. కోటీశ్వరులు చాలామంది ఉన్నారు. ఏమండి, ఈ భక్తి ఎందుకు మనం చేస్తున్నాం? యేసు ప్రభుని ఎందుకు నమ్ముకోవాలంటే అంతము కాని పరలోక రాజ్యం ఉన్నది. ఆ అంతము కాని రాజ్యములో ప్రవేశించాలి మన ఆత్మ. ఒకవేళ ఆ యొక్క అంతము కాని ఆ పరలోక రాజ్యములు మనం ప్రవేశించకపోతే మరి ఎక్కడ ప్రవేశిస్తామంటే అగ్ని ఆరదు, పురుగు చావదు, మండుచున్న అగ్నిగుండములో వారు పడద్రోయబడతారు అని లేఖనములు సెలవిస్తున్నాయి. అందుకోసమే ప్రభువుని నమ్ముకున్న మనం ఏ బాధ అయినా, ఏ వ్యాధి అయినా, ఏ సమస్యలు వచ్చినా నిలబడాలి. ఏం చేయాలి? చెప్పాలి, అందరూ కూడా నిలబడాలి. సావైనా బ్రతికైనా నీవే ప్రభా. బ్రతికుడ క్రీస్తు కొరకే, సావైతే నాకు లాభము అని పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు. దేవుడికి స్తోత్రం. ఏమండి, ఆ విశ్వాసముతో, ఆ దృఢ విశ్వాసముతో, ఆ మంచి నమ్మికతో మనం ఎప్పుడైతే ఉంటామో ప్రభు అంటున్నాడు, అంతము కాని పరలోక రాజ్యములో నా సింహాసనం ఎదుట నీవుంటావు. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరచుకుందాం. అదండి, ఈ లోకము ఎవ్వరికి శాశ్వతము
కాదు. ఎంత ధనవంతుడైనా, ఎంత జ్ఞానైనా, ఎంత బలవంతుడైనా ఒక్కరోజు వెళ్ళవలసిన రోజు ఉన్నది. ఆ రోజు రాక మునుపు మనం ఎలా నడుచుకోవాలంటే న్యాయ పద్ధతిలో నడుచుకోవాలి. ఎలా నడుచుకోవాలండి చెప్పాలి. నీవు చేసే పనులు, నీ క్రియలు, నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ ప్రవర్తన, నీ యొక్క హృదయము అంతా కూడా దేవుడికి ఇష్టమైన పనులు ఎవరైతే చేస్తారో, దేవుడికి ఇష్టమైన క్రియలు ఎవరైతే చేస్తారో వారితోనే అంటున్నాడు పేతురు భక్తుడు. ఎవరు మాట్లాడుతున్నాడంటే మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం మనం చూస్తే, అయితే అన్నిటికీ అంతము సమీపించున్నది గాక మీరు స్వస్థత బుద్ధి గలవారే ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ఎలా ఉండాలంట? మెలకువగా ఉండాలి. అయితే అన్నిటికీ అంతము సమీపించున్నది. ఏమంటే కొన్ని రాజ్యాలు కొనుమూరుగా అయిపోతున్నాయి కదా. ఏమండి మన పాలిస్తీనా, లేకపోతే ఈ చూస్తున్నాం యెరూషలేము, ఈ కొన్ని ప్రాంతాలు మనం చూస్తున్నాం యుద్ధాలు జరుగుతున్నాయి. ఆ యుద్ధాల్లో లక్షలాది ప్రజలు చనిపోతున్నారు, లక్షలాది భవంతులు కూలిపోతున్నాయి. ఏమంటే లక్షలాది ప్రజలు కనుమరుగైపోయారు. అనగా ఆ రాజ్యాలు కూడా కనుమరుగైపోతున్నాయి. అందుకన్నాడు అన్నిటికీ అంతము సమీపించి ఉన్నది. అయితే మీరు ఎలా ఉండాలంటే స్వస్థత బుద్ధి గలవారై ఉండాలి. స్వస్థత దేనికి ఉండాలి? నీ హృదయానికి స్వస్థత ఖచ్చితంగా ఉండాలి. ఈ మాట బాగా జ్ఞాపకం చేసుకోవాలి. నీ హృదయానికి ఏమండి ఈ లోపల మంచి మరొక పురుషుడు ఉన్నాడు, మరొక వ్యక్తి ఉన్నాడు, మరొక ఆత్మ ఉంది. ఆత్మ స్వస్థత బుద్ధిగా ఉండాలి. ఒకవేళ స్వస్థత బుద్ధిగా లేకపోతే ఏమండి ఈ శరీరానికి స్వస్థత ఉండి లోపల ఉన్న ఆత్మ స్వస్థత లేకపోతే, స్వస్థత బుద్ధి లేకపోతే వాడు నరకములో పడద్రోయబడతాడు. చాలా జాగ్రత్తగా ఈ మాట మీరు అబ్జర్వ్ చేయాలి. అంటే లాజరు చూడండి, లాజరు శరీరానికి స్వస్థత లేదు, ఉందండి, స్వస్థత లేదు. కానీ చనిపోయిన వెంటనే తన జీవితం అంతం అయిపోయింది భూమి మీద. అందరూ అనుకున్నారు అయిపోయింది జీవితం అనుకున్నారు. కానీ లాజరు ఆత్మ అంతము కాని పరలోక రాజ్యంలో ప్రవేశించింది. చపర్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరచుకుందాం. హల్లెలూయా. అంటే ధనవంతుడికి ఆరోగ్యం ఉంది, శక్తి ఉంది, బలం ఉంది, కానీ హృదయ స్వస్థత లేదు. చాలా జాగ్రత్తగా మాట మీరు అబ్జర్వ్ చేయాలి. అంటే క్రైస్తవులు, దేవుడి పిల్లలుగా పిలువబడుతున్న మనము, ఏమిటి బాప్టిస్టు పొందిన మనము, మన హృదయము స్థిర విశ్వాసము ఉన్నదా? అందుకంటే యేసుప్రభు అంతము వరకు ఎవడైతే సహిస్తాడో, అంతము వరకు ఎవడైతే భక్తులు స్థిరంగా ఉండి నిలకడగా ఉంటాడో వాడే నా రాజ్యములో ప్రవేశిస్తాడు. ప్రైజ్లో. ధనవంతుడికి ఆరోగ్యం ఉంది, శక్తి ఉంది, ధనం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ హృదయ శుద్ధి లేదు, హృదయములో ఆత్మ రక్షించబడలేదు. అందుకే మండుచున్న అగ్నిగుండములో పడద్రోయబడ్డాడు. భూమి మీద చాలా కష్టాలు వచ్చాయి, బాధలు వచ్చాయి, అవమానాలు వచ్చాయి, నిందలు వచ్చాయి, తీరని వ్యాధి వచ్చింది. అయినా లాజరు ఈ లోకము నాకు శాశ్వతము కాదు, పరలోక రాజ్యమే నాకు శాశ్వతము అని భక్తిలో స్థిరశ్వాసం కలిగి ఉన్నాడు. హల్లెలూయా. అందుకే పరలోక రాజ్యములో అబ్రహాము రొమ్మున లాజరు ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. దేవుడు అన్నాడు అంతము వరకు ఎవరైతే సహిస్తారో, అందుకే ఆ కింద మాటలు ఏమన్నాడు? అయితే అన్నిటికీ అంతము సమీపించున్నది గాక మీరు స్వస్థత బుద్ధి గలవారే ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ఎలా ఉండాలమ్మా? మెలకువ అంటే ఏంటి? నీ మాటల్లో మెలకువా, నీ ఆలోచనలో మెలకువా, నువ్వేం చేస్తున్నావో దేవుడు చూస్తున్నాడు, మెలకువతో మాట్లాడాలి. అంటే నిద్రపోయినోడు ఎలా మాట్లాడతాడు? మత్తులో ఉన్నోడు ఎలా మాట్లాడతాడు? సిరాకుగా మాట్లాడతాడు. ఆడు ఏం మాట్లాడుతున్నాడో వాడికి తెలియదు. కానీ మనం అలా ఉండకూడదంట. అంటే నీ మాటల్లో, నీ ప్రవర్తనలో, నీ ఆలోచనలో దేవుడికి, సంఘానికి ఎప్పుడైతే అనుకూలమైన మెలకువ ఆత్మీయ జీవితంలో కలిగి ఉంటామో దేవుడు అంటున్నాడు నీ అంతము వరకు నువ్వు నమ్మకంగా ఉన్నావో నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. చప్పట్లు కొడుతూ ప్రభు నా వెనకాల ఉన్న వారందరికీ దేవుడికి స్తోత్రం. జీవ కిరీటం ఉన్నవాడు పరలోక రాజ్యములో ప్రవేశిస్తాడు. ఆ జీవ కిరీటం మనం పొందుకోవాలి. అందుకే అపోస్తలుడు పౌలు అంటాడు నేను మంచి పోరాడి తిని నా పరుగు, గట్టిగా చెప్పాలి అందరూ కూడా, నా పరుగు కడముట్టించి తిని. అంటే ఏం చేశాడు చెప్పండి? తన భక్తిని కడముట్టించాడు. ఇక మీద నా కొరకు జీవ కిరీటము దాచబడి ఉన్నది,
పరలోక రాజ్యంలో నాకు స్థానం ఉంది. హల్లెలూయా. మరలా అంటాడు, నేను దేవుని పోలి నడుచుకుంటున్నాను, క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. ప్రైజులో ఆ మాట చెప్పే క్రైస్తవుడిగా మనం ఉండాలి. ఆ మాట చెప్పే దేవుని పిల్లలుగా మనం ఉండాలి. అపోస్తలుడు పౌలు అంటున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. ఆ మాట చెప్పాలంటే ఎంత పరిశుద్ధత కావాలి ఏమండి, ఎంత మెలకువ కావాలి అంటే, ఆ మాట చెప్పే దమ్ము ఉండాలంటే, ఒక మాటలో చెప్పాలంటే యేసు ప్రభు లాంటి ప్రవర్తన అవసరము. హల్లెలూయా. అందుకే మనం అందరూ ఎవరము? ఆయన పిల్లలు అండి. ఎవరి పిల్లలు అండి? చెప్పాలి గట్టిగా, దేవుడి పిల్లలము, దేవుడి బిడ్డలు మనము. అందుకోసమే ఇలాగ మనం ఎప్పుడైతే ప్రవర్తిస్తామో, రోమా సంఘానికి అపోస్తలుడు పౌలు చక్కటి మాట తెలియపరుస్తున్నాడు. రోమా సంఘానికి 6వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2:6-22 అంటున్నాడు, అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి, చాలా జాగ్రత్తగా మాట మీరు అబ్జర్వ్ చేయాలి. ఏమన్నాడండి? ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. దాని అంతం ఏంటంట? నిత్య జీవము. అంటే ఇప్పుడు మన పరిశుద్ధత కలిగి పాపం నుంచి ఎవరు విడిపించబడతారు? పశ్చాత్తాపం పడినవాడు విడిపించబడతాడు. యేసు రక్తంలో కడగబడినవాడు. ఏంటి, ఎలాంటి పాప అయినా ఇప్పుడు దేవుడు ఒక ఆఫర్ ఇచ్చాడు, ఒక ఛాన్స్ ఇచ్చాడు, ఏమిటి, ఒక జియో పాస్ చేశాడు. ఏమిటో తెలిసిన, ఈ భూమి మీద ఎలాంటి పాప అయినా, నేను పాపిని ప్రభా, నేను నోటితో ఒప్పుకొని విడిచిపెట్టి చేసిన పాపాల నిమిత్తము పశ్చాత్తాపడితే నీకేమొస్తుంది? విడుదల, విమోచన వస్తుంది. చపట్లు కొడుతూ ప్రభు నామమున ఏమొస్తుందండి? విడుదల. అమ్మా, విడుదల వస్తుంది. విడుదల వస్తుంది కదా. అయితే మనం అందరం ఎవరు? ఇప్పుడు పాపము నుంచి విడిపించబడి దేవునికి దాసులై ఉన్నాము. హల్లెలూయా. ఎవరికి దాసులై ఉన్నాం? చాలా జాగ్రత్తగా, దేవునికి దాసులు అయిపోయాం మనం. దేవుడికి దాసులు, లోకానికి దాసులం కాదు. ఏమంటే పాపానికి దాసులము కాము, దేవుడికి దాసులైనందున. ఆ కింద మాటలు ఏమన్నాడంటే, మీరు దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఆత్మీయ ఫలాలు, ఆత్మీయ ఫలము, దాని అంతము, దాని అంతము నిత్య జీవము. ఏంటంట? నిత్య జీవము. అంటే ఈ లోకము నుంచి నిత్య జీవములోనికి మనం ప్రవేశిస్తాం. ప్రైజులో అంతము కాని పరలోక రాజ్యములోనికి మనం వెళ్తాం. ఎంత అదృష్టం అండి. ఎవరికి లేని భాగ్యం ప్రభు మనకి ఇచ్చాడు. తెలిసిన ఒక వ్యక్తి పాపము నుంచి, శాపము నుంచి విడిపించబడాలంటే మాటలు కాదు, ఆ ఆత్మ కొరకు సంఘము, సేవకుడు ఎంతో ప్రార్థన చేస్తుంటారు. దేవునికి స్తోత్రాలు. దేవుడు ప్రాణం పెట్టాడండి. మనం ఈరోజు ఇంత మందిరంలో చక్కగా పరిశుద్ధులుగా దేవుని పిల్లలుగా మనం జీవిస్తున్నామంటే ఇటు కృప దేవుడు మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. అంతేకంటున్నాడు, మీరు నా నీతిని అనుసరిస్తున్నారు గనుక, మీరు పాపము నుంచి విడిపించబడ్డారు గనుక, మీ పాపములు క్షమించబడ్డాయి గనుక, మీరు ఇప్పుడు ఏమన్నా మీకు ఫలము, దాని అంతమే మీకు నిత్య జీవము. దేవుడికి స్తోత్రం. అంతే, ఒక క్రైస్తవుడు చనిపోతే అనగా నిద్రస్తే ఆ క్రైస్తవుడి కోసం ఎక్కువగా దుఃఖించరు, ఎక్కువగా బాధపడరు, ఎక్కువగా కన్నీరు కార్చరు. ఎందుకంటే మనకు ఒక నిరీక్షణ ఉంది, మనకు ఆధారణ ఉంది, మనకు గురువు ఉంది, మనకు ఒక ధైర్యము దాచబడి ఉన్నది. హల్లెలూయా. ఈ లోకము మనకి శాశ్వతము కాదు, పరలోక రాజ్యమే మనకు శాశ్వతం. అక్కడ అంటే చూడండి, దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము. నువ్వు చనిపోతావుగా, అంతమైపోయింది అనుకుంటారు. లోకం ఏమనుకుంటుంది? లోకం ఏమనుకుంటుంది? ఈ వ్యక్తి చనిపోయాడు, అంతమైపోయాడు, కనుమరుగైపోయాడు, భూమి మీద లేడు అనుకుంటాం కదా. అది వాస్తవం. కానీ దేవుడు వాక్యం ఏం చెప్తుందంటే, నా రక్తంలో కడగబడి నా పరిశుద్ధతను కలిగి ఎవడైతే నా బిడ్డలుగా జీవించి రక్షణ పొంది విశ్వాసంతో నిద్రిస్తాడో వాడు అంతము నిత్య జీవము. చెప్పండి, ఏంటంట? నిత్య జీవం. ఆ నిత్య జీవం కావాలా? ఎందుకు ఈ మీటింగ్లు పెట్టడం ఎందుకు? ఉపవాస మీటింగ్లు ఎందుకు? ఈ సభలు ఎందుకు? కోటాలు ఎందుకు? ఇవన్నీ ఎందుకు తెలిసినా ధనము సంపాదించడానికి కాదు,
ఆస్తులు సంపాదించడానికి కాదు, పరలోక రాజ్యములో మానవ ఆత్మ ప్రవేశించడానికి. చప్పట్లు కొడుతూ గట్టిగా ప్రభునామాన్ని మహిమపరచుకుందాం. ఇది వ్యాపారం కాదు అమ్మా, ఇది వ్యాపారం కాదు. చాలామంది తిండి కోసం వెళ్తారు దేవుడి దగ్గర. యేసు ప్రభు ఒకసారి ఏదో రొట్టెలు చేసాడు, ఆకలితో ఉన్నారు నా పిల్లలు అని రొట్టెలు చేసాడు. రొట్టెలు చేస్తే తృప్తిగా తిన్నారు అందరం, మిగిలిపోయి 12 గంపలు. అయితే అక్కడి నుంచి కొంతమంది బ్యాచ్ అంట యేసు ప్రభువుని ఎదుగుతున్నారంట. ఎవరిని ఎదుగుతున్నారు? గట్టిగా చెప్పలేమాట. ప్రభా 3 దినాల నుంచి నేను ఎదుగుతున్నాం ప్రభా, ఇక్కడ ఉన్నావా అని అంటే యేసుప్రభు అంటాడు, ఎందుకు ఎదుగుతున్నాడు ఆయన అంటే, మాకు ఆహారం రాళ్ళను రొట్టెలుగా చేసే దేవుడు, నీ నోటి మాటతో ఆహారం రొట్టెలు పుట్టించే దేవుడు, అందుకోసం నేను ఎదుగుతున్నావు అంటే ప్రభువు కోపం పట్టి, రొట్టెల కోసం శైవం అయిపోయి ఆహారం కోసం ఎదుగుతున్నారా? నిత్య జీవం కోసం మీరు ఎదగరా? ప్రైజులో ఈ రోజున మానవుడు డబ్బు కోసం, ఆస్తుల కొరకు, తిండి కొరకు అయస్థలాలకు మానవుడు పరిగెడుతున్నాడు. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి మాటలు. దేవుడు ఏమంటే మనం నిత్య జీవం మనం పొందుకుంటే దేవుడు అంటున్నాడు, నిన్ను నన్ను మనల్ని అంటున్నాడు, మనల్ని ఇచ్చే వరకు దేవుడు చేస్తాడంట. చపర్లు కొడుతూ ప్రభు నామాను. ప్రభు అంటాడు, సేమైపోయి ఆహారం కొరకు మీరు ఎందుకు కష్టపడతారు? సేమైపోయి ఆహారం కొరకు మీరు కష్టపడద్దు, నిత్య జీవము కొరకు మీరు కష్టపడండి. పరలోక రాజ్యములోనికి వెళ్ళటానికి కష్టపడండి. అంతము కాని రాజ్యం ఉంది, ఆ రాజ్యములోనికి వెళ్ళటానికి మీరు కష్టపడండి. ప్రైజులో మన కష్టం, మన గురి, మన విశ్వాసం దేని కొరకు చెప్పండి అమ్మా? దేని కొరకు? మన ఎవరది యెరూషలేముకి విరోధంగా ప్రవర్తిస్తుంది కదా, పాలిస్తుంది కదా, దాని మీద బాంబులు వేస్తున్నాయి. యెరూషలేము ఖాళీ చేసేయండి, ఖాళీ చేసేయండి ఈ ప్రాంతం అంతా, లేకపోతే మీరు కూడా చనిపోతారంటే వారు 1,00,000 భవంతులు పైగానే ఏమండి 12 లక్షల ప్రజలు వాళ్ళ ప్రాణాలు దక్కించుకోవడానికి ఆ ప్రాంతం అంతా ఖాళీ చేసి వారి ప్రాణాలు దక్కించు ఎక్కడికెక్కడికో చెదిరిపోయారు. అంతేగా అన్నాడు ప్రభు, ఈ అన్నిటికీ అంతము సమీపించింది, అన్నిటికీ అంతము సమీపించున్నది. ఒకరోజు నీ రాజ్యాలు కనుమరుగైపోతాయి. అయితే నన్ను నమ్ముకున్నవాడు, నా యందు విశ్వాసించిన వాడు మరణములను జీవములను దాటాడు. జీవములను దాటడమే కాదు, అంతము కాని రాజ్యములో వాడు ఉంటాడు. ప్రైజులో ఆ రాజ్యానికంటే సంవత్సరములకు ఇన్ని సంవత్సరాలు లెక్కలేదు. ఎక్కడుందన్నమాట? కీర్తన గ్రంథం 102 కీర్తన గ్రంథం 102:27 అంటాడు, నువ్వు ఏకరీతిగా ఉండు దేవుడువు. చూడండి, నీవు ఏకరీతిగా ఉండు దేవుడువు, నీ సంవత్సరములకు అంతము. చూడండి, నీ సంవత్సరములకు అంతము లేదు. ఇక్కడ నువ్వు బ్రతుకుండగా 60 సంవత్సరాలు ఉండొచ్చు, బహుశా 70 సంవత్సరాలు, అతికి బలం ఉంటే 80, 90 అయినా ఆవేశం దుఃఖమే. కానీ దేవుడు అంటున్నాడు, నా రాజ్యములను ప్రవేశిస్తే ఇన్ని సంవత్సరాలని లేదు. కావాల వద్దా? చూడండి ఎంత గొప్ప మాట. దేవుడు అంటున్నాడు, సకల కోట్ల ప్రజలతో, ఈ భూమి అంతటా ఉన్న ప్రజలతో దేవుడు అంటున్నాడు, నేను నిన్ను అంతము కాని రాజ్యములను ఆత్మను ప్రవేశింపజేస్తాను. అక్కడ నీ యొక్క సంవత్సరాలకు ఇన్ని సంవత్సరాలు లేదు, నీ సంవత్సరములకు అంతము లేదు. ప్రైజులో కావాలా వద్దా? భక్తి దేనికి చేయాలి? ధనం కోసం కాదు, డబ్బు కోసం కాదు, స్వస్థత స్వస్థత కోసం కాదు. ఈ వద్దన్న దేవుడు మనకి ఇస్తాడు. దేవుడికి స్తోత్రం. మనం అడగకపోయినా చెప్పండి, యేసుప్రభు ఏమన్నాడు? మొదట నా రాజ్యాన్ని, నా నీతిని వెతకండి, అవన్నీ మీకు వస్తాయరా బాబు. ఇవన్నీ ఎవరు అడుక్కుంటారు? ఎవరు అడుగుతారు? అన్ని జనులు దేవుడి కోసం తెలియని వారు మాకు ధనమీ ప్రభా, స్వస్థీ ప్రభా అడుగుతారు. కానీ మీరు అడగద్దు. మీరు నిత్య జీవమును అడిగితే, నా రాజ్యములో ఉండటానికి మీరు అడిగితే, నా రాజ్యములో ప్రవేశాన్ని మీరు ప్రయాసపడితే ఇవన్నీ నేను మీకు ఇస్తాను. గట్టిగా చెప్పకూడదు. చూసా దేవుడు మర్మాలు ఎంత గొప్పయో. అందుకే మనం దేవుడి కొరకు ప్రయాసపడాలండి. పెంట లోకం అంతా ఏం లేదు. నువ్వు ఎంత సంపాదించు, లక్షల కోట్ల నువ్వు సంపాదించు, అవన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోయే ఒక రోజు ఉంది. నువ్వు ఎలాంటి భవంతి కట్టుకో,
అది విడిచిపెట్టి వెళ్ళిపోయే ఒక రోజు ఉంది. హల్లెలూయా. అందుకే అంటాడు ఆ కీర్తన గ్రంథంలో అంటాడు 90వ అధ్యాయంలో అంటాడు కదా, ప్రభా తరతరము నుండి మాకు నివాస స్థలము నీవే, నువ్వు మనుషులను మట్టికి మార్చుస్తున్నావు, నరులారా తిరిగి రండి అని నీవు సెలవిస్తున్నావు. వచ్చేయండి, తిరిగి వచ్చేయండి. తిరిగి వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాలి? పరిశుద్ధంగా వెళ్ళాలి. హల్లెలూయా. హృదయ శుద్ధితో వెళ్ళాలి దేవుడి దగ్గరికి. ఏమంటే అక్రమాలు చేసి మోసాలు చేసి ఏమంటే పాపములు ములిగి తేలితే తిరిగి దేవుడి దగ్గరికి వెళ్ళాం. తిరిగి ఎక్కడికి వెళ్తామంటే నరకానికి పోతాం. ప్రైజులో నేను అంటలేదు మాట, బైబిల్ బోధిస్తుంది. ప్రైజులో అందుకంటున్నాడు నరులారా తిరిగి రండి. ఎక్కడ రమ్మన్నాడు? తిరిగి రండి. తిరిగి వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాలి? పరిశుద్ధంగా వెళ్ళాలి. నీ పాపములు పరాయాసత్తుములు అందుకుని వెళ్ళాలి. నీ పాపముల చేత నువ్వు విమోచింపబడి వెళ్ళాలి. ప్రైజులో ఒకవేళ అలా వెళ్ళకపోతే తీరని వ్యాధులు, తీరని బాధలు, తీరని దుఃఖము నీకు సంభవిస్తాయి. అందుకోసమే ఎబ్రీ రాసిన పత్రికలు అంటాడు కదా 9:27 చదువుంటారు. 9:27 అంటాడు కదా, మనుషులు ఒక్కసారి మృతి పొందవలను, మనుషులు ఒక్కసారి మృతి పొందవలను, నియమింపబడును, ఆ తర్వాత తీర్పు జరుగును. తీర్పు జరుగును. ఒకసారి పుడతావు, ఒకసారి చచ్చిపోతావు, నీకేముంది? తీర్పు ఉంది. ఆ తీర్పులోనికి వెళ్లకుండా దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. దేవుడు నీకు సమయం ఇస్తున్నాడు. నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టడానికి నీకు దీర్ఘాయువును ప్రసాదిస్తున్నాడు. ప్రైజులో ఈ సమయంలో మనం ఏం చేయాలి? దేవుడు మాటలు లెక్క చేయకుండా, దేవుడి సన్నిధిని లెక్క చేయకుండా, దేవుడి కార్యక్రమం లెక్క చేయకుండా దేవుడు ఇచ్చిన సమయమును వ్యర్థంగా నువ్వు గడిపితే నీ పాపములు ఒప్పుకునే సమయం నీకు లేకపోవచ్చేమో. ఎందుకంటే రెప్పపాట్లో మనుషులు చనిపోతున్నారు కదండి. అగ్ని ప్రమాదాలు, భూకంపాలు, సునామీలు. మరో విచిత్రం ఏంటో తెలిసిన ఏమండి, ఈ పోయిన నెలలో అనుకుంటాను మన ఆంధ్రాలో కూడా భూమి కంపించింది. చూడండి, అంతే చెప్పలేము ఎప్పుడు ఎలా ఉంటుందో. అందుకే ప్రభు అన్నాడు అన్నిటికీ అంతము సమీపించున్నది. ఎక్కడో ఇండోనేషియాలో భూకంపం వచ్చింది, ఏమండి ఎక్కడో బొంబాయిలో వచ్చింది, ఆయా స్థలాల్లో వచ్చి అనుకోవడం కాదు. నేపాల్లో భూకంపం వచ్చింది, బర్మాలో భూకంపం వచ్చింది, వేల లక్షల మంది చనిపోయారు. జపాన్లో భూకంపాలు ఎక్కువ వస్తాయి, అక్కడ కూడా వేల మంది చనిపోయారు. అక్కడ చనిపోయారు, ఇక్కడ చనిపోయారు అనుకోవడం కాదు. ఎవరికి ఏ దేశంలో ఎవరికి ఎప్పుడు ఏమి సంభవిస్తుందో ఎవరికి తెలియదు. అందుకే ప్రభు అంటున్నాడు దీపముండగా నీళ్ళు చక్కబెట్టుకో, ప్రాణముండగానే హృదయం శుద్ధి చేసుకో. ఈ హృదయం ఎప్పుడైతే శుద్ధిగా ఉంటుందో, పరిశుద్ధత కలిగి ఉంటుందో, స్వస్థత పొంది ఉంటుందో, దేవుడు మనల్ని పిలిచిన వెంటనే ఆయన యొద్దకి వెళ్ళే అవకాశం ఉంటుంది. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. పరదేశంలోకి వెళ్తాం, పరలోక రాజ్యంలోకి వెళ్తాం, దేవుడి సింహాసనం ఎదుటుంటాం. ఆ పరలోక రాజ్యం ఇందులో మనకు పాలు పంపులు ఉంటాయి. గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరుచుకుందాం. అందుకోసమే ప్రభు అంటున్నాడు యోహాను సువార్త 5:28లో ఒక అద్భుతమైన మాట మాట్లాడతాడు. చాలా జాగ్రత్తగా వినండి, ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. అద్భుతమైన మాట. ఏంటి ఆ మాట? 5:28 దీనికి ఆశ్చర్యపడకుడి. ఏంటంట? ఇలా చూడండి అందరూ కూడా, వెనకాల ఉన్నవారు. దీనికి ఆశ్చర్యపడకుడి. దేనికి ఆశ్చర్యపడకూడదు? మన క్రైస్తవులు ఏమంటారు భూస్థాపన చేసినప్పుడు? క్రైస్తవులు ఏమంటారు? బైబిల్ పట్టుకొని ఈ వ్యక్తి చనిపోలేదు, నిత్య జీవంలో ప్రవేశించాడు. ఈ వ్యక్తి చనిపోలేదు, బాప్తిసం పొందాడు, ఏమండి మరణమును జీవంలోనికి నిత్య జీవంలో ప్రవేశించాడు అంటాం. దేవునికి స్తోత్రం. ఈ మాటల్లో కొంతమందికి ఎలా ఉంటాయంటే, అన్ని జనులకి బైబిల్ గ్రంథం తెలియని వారికి ఎలా ఉంటాయంటే, ఇదేంటరా ఆయన చనిపోయాడు కదా, చనిపోలేదు అంటున్నారు. ఆయన శరీరము భూస్థాపన చేయబడదు, కానీ ఆత్మ బ్రతికి ఉన్నది. ప్రైజులో దేవుడు ఆత్మ, నరుడు ఆత్మ హోపెట్టే దీపము. ఆ యొక్క ఆత్మకు మరణము లేదు. ఉంటే స్వర్గములో ఉండాలి, లేకపోతే నరకములో ఉండాలి. ఏదో ఒక ప్లేస్కి వెళ్ళాలి తప్ప ఈ మనలో ఉన్న ఆత్మకి ముగింపు లేదు. అంతేకంటున్నాడు ఈ అంతమైపోయే రాజ్యములు ఉండగానే అంతము కాని రాజ్యము కొరకు మనం ప్రయాసపడాలి. ప్రైజులో దేని కొరకు మన ప్రయాస? దేనికోసం నీ ప్రయాస?
దేనికోసం నీ ఆరాటము, నీ పోరాటము, నీ గురి దేని కొరకు? ఒకడు లోకమంతయు సంపాదించుకొని వాడు ప్రాణమును పోగొట్టుకుంటూ వాడికి ఏమీ ప్రయోజనము? వాడు లోకమంతా సంపాదించుకున్నాడు, వాడు ప్రాణం పోయింది, వాడికి ఏం లాభం ఉందా? కానీ రక్షణ పొంది చనిపోతే వాడికి లాభం. చపడలు కొడుతూ ప్రభున్నా మనం రక్షణ పొంది బాప్టిజం పొంది దేవుడు కుమారుడుగా కుమార్తెగా నిర్ధరిస్తే వాడికి విలువ 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 అన్నది. దేవుడికి స్తోత్రం. విలువ ఉన్నదండి. అందుకోసమే దీనికి ఆశ్చర్యపడకూడి ఏమన్నాడు చూడండి, దీనికి ఆశ్చర్యపడి కూడా ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధిలో ఉన్నవారందరూ ఆయన కడబోర శబ్దం వినబడినప్పుడు మేలు చేసిన వారు జీవ పునరుద్ధానముకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చుదురు. ప్రైజ్లో మేలు చేసిన వారు ఏ మేలు? మేలంటే ఏంటి? దేవుడు చూస్తున్నాడని మేలైన మాటలు మాట్లాడాలి, నీతితో కూడిన మాటలు మాట్లాడాలి, పరిశుద్ధతో కూడిన మాటలు మాట్లాడాలి, విశ్వాసముతో సహితమైన మాటలు మాట్లాడాలి. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానం ఉంది. వారికి ఏముందమ్మా? బయటకు వస్తాడు వాడు. ప్రభు చెప్పిన మాటలు ఇవి జీవము. ఈ మాటలు విని ఒక బ్రాహ్మణ్స్ ఈ మాట చదివి ఆర్ఆర్కే మూర్తి గారు ప్రభుని నమ్ముకునే లక్షలాది ప్రజలని దేవుడి వైపు నడిపించాడు. చపటలు కొడుతూ ప్రభుని. తీర్పు ఉంది, పునరుద్ధానం ఉంది. ఆ పునరుద్ధానంలో మనం సిద్ధపడాలి. దేవుడికి స్తోత్రం. అందుకే ప్రభు అన్నాడు, ఇది ఆశ్చర్యంగా ఉంటుంది. మాటలు ఎలా ఉంటాయండి? ఆశ్చర్యం కదా. దీటరా చనిపోయినోడు బ్రతకడం ఏంటి? చనిపోయినోడు బ్రతకడం ఏంటి? నేను చాలాసార్లు చెప్తుంటుంటాను, ఏమండి ఇత్తనాలు ఎండిపోతాయి మన ఇంట్లో. ఆ ఎండిపోయిన ఇత్తనాల్లో అండి పొడవు కింద రాలిపోతుంటాయి కొన్నిసార్లు కదా. ఆ ఇత్తనాల్లో వాళ్ళ పెంటమే పాడేయండి, వర్షం వచ్చినప్పుడు నేను ఉన్నాను అని లేస్తుంది. దేవుడికి స్తోత్రం. మన ఆత్మ కూడా చనిపోలేదు, చనిపోయినప్పుడు తిరిగి లేస్తాడంట. అంటే తిరిగి ఎవరు లేస్తారు? మంచోడు లేస్తాడు, చెడ్డోడు లేస్తాడు. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ ఏమన్నాడు? మేలు చేసిన వారికి జీవ పునరుద్ధానం ఉంది, కీడు చేసిన వారికి జీవ పునరుద్ధానం ఉంది. ఇద్దరికి పునరుద్ధానం ఉంది. మరి మేలు చేసిన వాడు బయటకు వస్తాడు. ఈ మేలు చేసిన వాడు తీర్పులోనికి వస్తాడు. తీర్పులో దేవుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు. ఆ గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. ప్రైజులో మరి వంకరగా తింకరగా రెండు పడవ వైపు కాలుసిన వాళ్ళు లోకంలో ఒక అడుగు, సంఘంలో ఒక అడుగు, ఈ స్థిరత్వం లేని బ్యాచ్ ఉంటుంది. ఏ బ్యాచ్ అండి? చెప్పాలి అందరూ కూడా. స్థిరత్వం లేని బ్యాచ్. ఆ స్థిరత్వం లేని బ్యాచ్ మన కుటుంబంలో ఉంటారు, సంఘంలో ఉంటారు, గ్రామంలో ఉంటారు, మన దేశంలో ఉంటారు, భూమి అంతటా అక్కడక్కడ టర్నిస్ట్ లాగా వారు కనపడతారు. ఈ స్థిరత్వం లేని బ్యాచ్ అంట, విరయ్ నువ్వేం మేలు చేయలేదురా, నువ్వు చాలా బాధ పెట్టావు, దేవుని బాధ పెట్టావు, సంఘాన్ని బాధ పెట్టావు, సేవకుని బాధ పెట్టావు, విశ్వాసాన్ని బాధ పెట్టావు, నీ తోటి సహోదరుని బాధ పెట్టావు, భార్య పిల్లలను బాధ పెట్టావు, వెళ్ళిపో నరకంలోకి. దేవుడికి స్తోత్రం. అగ్ని ఆరదు, పురుగు సావదు, మండుచున్న అగ్ని గుండములో వాడు పడద్రోయబడతాడంట. అందుకే ఆ అగ్ని గుండములోనికి వెళ్లకుండా ఉండటానికే యేసు క్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చి నీ కొరకు, నా కొరకు, మన కొరకు ప్రాణం పెట్టాడు. ప్రైజులో దేవదూత వచ్చి మరియమ్మ యొద్దకు వచ్చి ఏమంటుంది? అమ్మా మరియమ్మ, నువ్వు కన్యకు వివాహము అవలేదిక, ప్రదానం చేయబడద్ది, నీకు శుభం కలుగగానే. ఏంటి శుభవార్త అంటే? నువ్వు లోకరక్షకుడిని నీ గర్భంలో ధరించిపో. ఇది ఎలా సాధ్యం? ఇది ఎలా సాధ్యం? నేను వివాహం చేసుకోలేదు కదా అంటే, లేదు, లోకరక్షకుడు నీ కొడుకును పుట్టి ఆయన యేసు అని పేరు పెడతావు. యేసు అని పేరు ఆయన బయటకు వచ్చిన తర్వాత ఒక రాజ్యమును స్థాపిస్తాడు. ఏ రాజ్యము ఎక్కడ ఉంది? లోక 1:33, లోక సువార్త గ్రంథం 1:33 అంటాడు, ఆయన రాజ్యం అంతము లేనిది ఉండును ఆమెతో చెప్పాను. ప్రైజ్లో అంతము కాని రాజ్యమును యేసు క్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చి స్థాపించాడు. హల్లెలూయా. అమ్మ అర్థమవుతుంది మాట. అంతే, మన అదృష్టవంతులు. మనం అందరూ ఏ రాజ్యంలో ఉన్నాం? అంతమైపోయే రాజ్యంలో కాదు, అంతము కాని రాజ్యంలో ఉన్నాం. యేసయ్య రాజ్యంలో ఉన్నాం.
హల్లెలూయా. యేసయ్య రాజ్యములో మనం అంతిక మన నిరీక్షణ ఉంది, మనకు ఆధారణ ఉంది, మనకు ఒక గురువు ఉంది. మనం సిగ్గుపడవలసిన అవసరత లేదు 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 లేదు. క్రైస్తవుడు బ్రతికిన జీవం గలవాడే, చనిపోయిన జీవం గలవాడే. అదే అపోస్తలుడు పౌలు ఏమంటాడు, నేను బ్రతికుండుట క్రీస్తు కొరకే, క్రీస్తు పని చేస్తాను, క్రీస్తు స్వార్థ ప్రకటిస్తాను, క్రీస్తు కొరకు నేను మంచి లక్షణాలు కలిగి ఉంటాను. ఒకవేళ నేను చనిపోతే అది నాకు లాభము, నా సాగు నాకు లాభము. దేవునికి స్తోత్రం. ఇలాంటి మాటలు విని కూడా నువ్వు మారు మనసు పొందకపోతే, ఇలాంటి అంతముకైన రాజ్యము గురించిన మాటలు విని కూడా దేవుడు యందు విశ్వాసం ఉంచకపోతే తీర్పు దినములో నువ్వు నిలబడు అవసరం ఉంటుంది. నరకానికి సమీపంలో ఉన్న సంగతి మర్చిపోవద్దు. ఏమంటే పని పాటు లేక స్వార్థ ప్రకటిస్తున్నారా? ఏమంటే కూటాలు ప్రార్థనలు ఎన్ని ఎందుకు తెలిసినా నీ ఆత్మ విలువైనది. ఆ ఆత్మ రక్షించబడటానికే ఈ ప్రయాస, ఈ భారము, ఈ సంఘ కార్యక్రమాలు, కూటాల మీటింగ్లు, సువార్తలు, రాత్రి పగలు సమయముందో ఆ సమయముందునో ప్రయాసపడుతున్నావు. ఎందుకు ప్రయాసపడుతున్నావు? ఏమండి, నిద్ర లేని రాత్రులు, ఆహారం లేని రాత్రులు. పౌలు అంటాడు కదా, ఇదిగో నాకు చాలా శ్రమలు వచ్చాయి కానీ క్రీస్తుని ప్రకటించడానికి ముందుకు సాగిపోతున్నాను. దేవుడికి స్తోత్రం. నాకు బలహీనతలు ఉన్నాయి, కరువు వచ్చింది, నిందలు వచ్చాయి, అవమానాలు వచ్చాయి, చాలా కష్టాలు వచ్చాయి, తీరని వ్యాధి వచ్చింది, తీరని అవమానాలు వచ్చాయి నా జీవితంలో. ఒకటి తక్కువ 40 దెబ్బలు తిన్నాను, చాలా హింసించబడ్డాను. ఆయన నా కొరకు జీవ కిరీటం దాచిబడి ఉన్నది. గట్టిగా చెప్పలు కొడదాం. ప్రైజుల్లో హల్లెలూయా. ఒకవేళ మనం కానీ ప్రభువు నమ్ముకోకపోతే, చూడండి యోహాను యొక్క మత్తయి సువార్త 3:12 అంటాడు. 3:12 ఏమంటాడంటే, ఆయన చేట ఆయన చేతిలో ఉంది. దేవుడి చేతిలో ఏముందంట? చేట ఉందంట. ఆ చేట చూడండి, కొంతమంది స్త్రీలు బియ్యం ఏరినప్పుడు ఏం చేస్తారు? పొట్టు పక్కన లాగేస్తారు, రాళ్ళు పక్కన లాగేస్తారు, గింజల మట్టికి చక్కగా పక్కకి వేస్తారు. ఆయన అంటున్నాడు, ఏమంటాడు చూడు, ఆయన చేట ఆయన చేతులు ఉన్నది. ఆయన తన కళ్ళెము బహుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నిలో పొట్టును కాల్చివేయను. ఏం చేస్తాడంట? పొట్టు అంటే ఎవరో? దేవుడు మాటలు విని కూడా మారు మనసు పొందలేని వారు, దేవుడు మాటలు విని కూడా స్థిరత్వం లేనివారు, దేవుడు మాటలు విని కూడా మారు మనసు పొందలేని వారు, దేవుడు మాటలు విని కూడా పశ్చాత్తాపడిన హృదయాలు, దేవుడు యందు గురి కలిగి లేని జీవితాలు, వీళ్ళందరినీ దేవుడు ఎవరితో పోల్చాడో తెలిసిన? పొట్టు. దేంతో దేంతో? భక్తి చేయలేని వారు, ప్రార్థన చేయలేని వారు. కొంతమంది దేవుడు అంటే భయం లేదు, సంఘం అంటే భయం లేదు. ఏమంటే ఇష్టం వచ్చిన ప్రవర్తిస్తారు. అడిగి అసలు ప్రార్థన ఉండదు. మరి క్రైస్తవుడు బాప్టిజం పొందిన వ్యక్తి, ప్రార్థన జీవితం ఉండదు, వాక్యానుసార జీవితం ఉండదు. అడిగి ఎలాగొచ్చేద్దా పరలోక రాజ్యం? అలాంటి వాళ్ళందరితో దేవుడు దేంతో పోల్చాడంటే పొట్టుతో పోల్చాడు. ఇదిగో నా చేతిలో చేట ఉంది, ఏరేస్తాను, ఏరే రోజు రాబోతుంది. ప్రైజ్లో ఆ పొట్టంతా తీసి ఎక్కడ పాడేస్తాడంట? ఆరని అగ్ని గుండములో పాడేస్తాడు. ఈ గింజలో కొట్లో వేస్తాడంట. ఏమంటే కొట్లో ఉన్న గింజలకి విలువ ఉంది. దేవునికి స్తోత్రం. ఉందా లేదండి? ఆ కొట్టు అనగా పరలోక రాజ్యం, ఆ గింజలు అనగా మనము. చప్పట్లు కొడదాం గట్టిగా. పరలోక రాజ్యం కావాలా వద్దా? పరలోక రాజ్యం కావాలంటే పొట్టుగా ఉండకూడదు, గింజగా ఉండాలి. అమ్మో ఈ వ్యక్తి ప్రార్థన వీరుడు, ఈ వ్యక్తి మంచి గాయకుడు, అమ్మో దేవుడిని భయభక్తులకు వెళ్ళిన వ్యక్తి, దేవుడు కృపలో నిలిచిన వ్యక్తి. ప్రభు అంటాడు, ఎవడు నా యందు నిలిచి ఉంటాడు వాడు బహుగా ఫలిస్తాడు. ఫలింపని ప్రతి చెట్టును, ఫలింపని ప్రతి తీగును తీసి అగ్ని గుండములో అన్నాడా లేదు యేసు ప్రభు? ఏమంటే నా సొంత మాటలు కాదండి, ఈ బైబిల్లో మాటలు మీకు బోధిస్తున్నాను. అగ్నిగుండంలో పాడేస్తాడట. ఆ అగ్నిగుండంలోనికి వెళ్ళక ముందే సమయం ఉండగానే, అందుకోసమే మరలా ఏమంటాడు చూడండి, వారితో అంటాడు ఒక అద్భుతమైన మాట అంటాడండి. జఫన్యా గ్రంథములో 2:1 అంటాడు, తిడతాడు జనాల్ని, ఈ భూమి మీద ఉన్న భక్తిహీనం తిడతాడు. ఆయన తిట్లు ఎలా ఉంటాయో చూద్దాం ఒకసారి. ఆయన తిట్లు ఎలా ఉంటాయో చూడండి. జఫన్యా 2:1 అంటాడు, సిగ్గుమాలిన జనులారా, సిగ్గు లేదు నీకు. ఏమంటాడు అక్కడ?
సిగ్గుమాలిన. నీకు బుద్ధి ఉందా? గాడిది బుద్ధి గడ్డి తిన్నదా? నేనంటలేదండి, ప్రభు అంటున్నాడు. హల్లెలూయా. ఉందా లేదా మాట? చూడండి, సిగ్గుమాలిన జనులారా కూడరండి, పొట్టు గాలికి ఎగురున్నట్లుగా సమయము గతించుతున్నదయ్యా. దేవుడు నీకు ఇచ్చిన సమయం కాలు తన్నుకుంటున్నావు. దేవుడు నీకు ఇచ్చిన సమయం పక్కకి అసలు ప్రార్థన లేదు. దేవుడు ఇచ్చిన సమయం అంతా కూడా గాడిది గడ్డి తినేస్తున్నావు, కానీ నీకు ప్రార్థన లేదు, పాటలు లేవు, బైబిల్ చదువుటం లేదు, ఆత్మీయాహారం లేదు, పరిస్థితి స్థలంలో లేవు. మరి ఎక్కడ ఉంటున్నావు? ఒక్కసారి మనకు మనమే ప్రశ్న వేసుకోవాలి. ఈ మాటలు ఆ మాటలు కాదు, బైబిల్ బోధిస్తున్న మాటలు. సిగ్గుమాలిన జనులారా కూడి రండి, రండి, వస్తేనే బాగుపడతావు. నిన్ను గింజగా తయారు చేస్తాను, పరలోక రాజ్యంలో ఉంటావు, నీ సంతతిని దీవిస్తాను, నీ వ్యాపారమును దీవిస్తాను, ఈ భూమి మీద నువ్వు ఆశీర్వదించబడతావు, ఈ భూమిని విడిచిన మరో క్షణము నా రాజ్యమును నువ్వు ఉంటావు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అందుకోసం అంటున్నాడు, పొట్టు గాలికి ఎగిరిపోయినట్లుగా సమయం అంతా ఏం చేస్తున్నావు? అన్నిటికీ సమయం ఉంది, కానీ బైబిల్ చదవడం సమయం లేదా? బైబిల్ చదవడం నీకు సమయం లేకపోతే నువ్వు పొట్టు. అమ్మా ఎవరో చెప్పండి. తినడానికి సమయం ఉంది, 1కి 2కి వెళ్ళడానికి సమయం ఉంది. వెళ్ళడం అనేచ్చు కదా, 1కి 2కి వెళ్ళకపోతే చచ్చిపోతావు. అన్నిటికీ సమయం ఉంది. పార్కులు అంటే పార్కింగ్ చేయడానికి, పార్కింగ్ వెళ్ళడానికి సమయం ఉంది, షాపింగ్ మాల్ వెళ్ళడానికి సమయం ఉంది, కారులో తిరగడానికి సమయం ఉంది. కానీ దేవుడు అంటున్నాడు, పొట్టు వల్ల ఎందుకు తిరుగుతున్నావు అలాగా? నా సన్నిధిలో నువ్వు ఉండు. ప్రైజ్ లార్డ్. నా మాట యందు నిలిచి ఉండు. ఎంతమంది అండి ఈ రోజున క్రైస్తవులుగా చెప్పుకొని, దేవుడి పిల్లలమని చెప్పుకొని, మందిరములో లేని జీవితాలు, గాలికి ఎగిరిపోతున్న జీవితాలు, పొట్టు వాళ్ళు తిరుగులాడుతున్నారు. పొట్టు గాలికి ఏమవుద్ది? ఒక చోట ఉంటుందా? ఒక చోట ఉండదు. గాలికి ఎగిరిపోద్ది. అక్కడ 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 ఎగిరి ఎక్కడ పోతుందో తెలియదు. గింజ ఎగరదు. గింజ స్ట్రాంగ్గా ఉంటుంది. చప్పట్లు కొడదాం గట్టిగా. నీవు నేను మనము గింజలలో ఉండునుగాక, గోధుమ గింజలలో ఉండునుగాక, ఆయన రాజ్యములో ఉండునుగాక, అట్టు ధన్యత దేవుడు మనకి ఇచ్చునుగాక. ఈ లోకం ఎవ్వడికి శాస్త్రం కాదు. లక్షల కోట్ల లక్షల కోట్లను సంపాదించు, లక్షల ఎకరాలను సంపాదించు, ఇక్కడే ఉంటాయి. నువ్వు గింజగా మారకపోతే, పొట్టుగా ఉంటే నరకమే నీకు గతి. బైబిల్ చాలా సూటిగా చెప్తుంది. ప్రైజ్ లార్డ్. అంతే అంటున్నాడు. వాళ్ళ ఏమంటాడు తెలిసిన? చూడండి, సిగ్గుమాలిన జనులారా కూడి రండి అన్నాడు. వస్తే నేను గింజగా చేస్తాను అన్నాడు. కీర్తన 1:4 చూడండి రా. కీర్తన గ్రంథం 1:4 అంటాడు, దుష్టులు అలాగును ఉండక గాలికి చెదరగొట్టు పట్టువలు ఉండరు. దుష్టులు ఎలా ఉంటారు? గాలికి చెదరగొట్టు పట్టువలు అంటారు. నువ్వు దుష్టుడువా లేకపోతే నీతిమంతుడువా? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మనం ఎలా ఉండాలి ఇప్పుడు? దుష్టుడు ఏం చేస్తాడంటే, ఆడు ఏ గాలి అయితే ఆ గాలికి ఎవడేది చెప్తే అది చేస్తాడు, ఎవడు ఏది చెప్తే అది చేస్తాడు, ఎక్కడ రమ్మంటే అక్కడ పోతాడు. నీతిమంతుడు అలా చేయడు. ప్రైజ్ లార్డ్. స్ట్రాంగ్. ఇంట్లో నమ్మకంగా ఉంటాడు, సంఘములో నమ్మకంగా ఉంటాడు, సొసైటీలో నమ్మకంగా ఉంటాడు, దేవుడు వాక్యములో నమ్మకంగా ఉంటాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆ కింద మాటలు చదవరా? కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవరు. 6వ వచనం, నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. ఎక్కడ నడుపుతుందంట? దుష్టులు అంటే మనం ఇప్పుడు ఎలా ఉండాలి? మాట రావట్లేదు ఎవరికి. దుష్టులుగా ఉండాలా, నీతిమంతులుగా ఉండాలా? చెప్పండి అమ్మా. నీతిమంతులుగా ఉండాలి. నీ స్థితి గతిని మార్చేస్తాడు. ప్రైజ్ లార్డ్. మొదట నీ స్థితి కొంచెంగా ఉన్న తుతకి మహా అభివృద్ధిలోకి వెళ్తావు. ప్రైజ్ లార్డ్. మహా అభివృద్ధి. ఈ రోజున నాకు తెలిసిన చాలా కుటుంబాలు, ఇక లాజరస్ గారు ఉన్నారు, తినటానికి తిండి లేనివారు, కట్టడానికి బట్ట లేనివారు,
ఉండటానికి భవంతులు లేని వారు, డేరాలు, పాకలు కూడా కాదండి, పాకలు కూడా డేరాలు వేసుకొని బ్రతుకుతున్నవారు, వారు దేవుణ్ణి నమ్ముకొని సంఘములో దేవుళ్ళు నమ్మకం ఉన్నారు. వారిని దేవుడు ఎలా ఆశీర్వదించిన భూస్వాములుగా ఆశీర్వదించాడు. ఏమండి, లాజరస్ గారు అడిగి చెప్తాను, అందులో మా కుటుంబాలు ఉన్నాయి భూస్వాములుగా. ఎకరాల దేవుడు ఇచ్చాడు వారికి. దేవుడికి స్తోత్రం. నమ్మకంగా ఉండాలి. ఒకసారి పౌలు గారు మాట చెప్పాడు నాకు, మన సంఘంలో చనిపోయాడు కదా స్వార్థకుడు పౌలు గారు. ఆయన గైగిలపాడు నుండి సర్పవరం జంక్షన్లో 30 సంవత్సరాల క్రితం ఒక తండ్రికి నరుగుల పిల్లలు, ఆయనకి 8 ఎకరాల పొలం ఉంది. ఎంత? 8 ఎకరాల పొలం అంటే పిల్లలు ఎవ్వడ మాట లేదు. తండ్రి ఆస్తిని చూడండి, తండ్రి బాగా పెంచాడు, కానీ తిరుగుబోతులుగా త్రాగుబోతులుగా అయిపోయారు. వాళ్ళు ఒక ఉన్నతమైన పొజిషన్కి వచ్చారు. అలా తిరిగిన తండ్రిని వంతులు వేసుకున్నారు, నువ్వు చూడు అని. ఆ నరుగుల పిల్లలు ఏం చేశారు? వంతులు వేసుకొని ఎవడు చూడలేదండి లాస్ట్కి. అప్పుడు దారంటే ఏడుచుకుంటూ వెళ్తుంటుంటే ఒక పువ్వులు అమ్ముకునే వ్యక్తి చూసి, ఆయన పెద్ద అయినా ఎందుకు అలా ఏడుతున్నావు, కూర్చో రా అని కూర్చోబెట్టి, చూడండి జరిగిన యథార్థ కథ ఇది, కూర్చోబెట్టి ఎందుకు ఏడుస్తున్నావు, మంచులు తాగు, టీ తాగు, టిఫిన్చే, ఎవరు లేరా? బాబా అందరూ ఉన్నారు కానీ ఎవరు లేరయ్యా, అందరూ ఉన్నారు కానీ నాకు ఎవరు లేరు. అయ్యో నేనున్నాను అన్నాడంట ఆ వ్యక్తి. నా దగ్గర ఉండు, నేనేం తింటా తిను, నేను పాకలో ఉన్నాను, ఆ పాకలో నాతో పాటు ఉండు, ఎందుకు ఏడుతుందని ఆదరించాడు, ధైర్యపరిచాడు. ఆ ముసలాయనికి చాలా మనోధైర్యం వచ్చింది. అబ్బా, కొడుకును పుట్టిన బిడ్డలు కాదనుకున్నారు, సొంత పిల్లలు తునీకరించారు. రోడ్డు పక్కన పువ్వులు అమ్ముకుంటున్న వ్యక్తి నన్ను ఆదరించాడు. అలాగా వాళ్ళిద్దరి సంభాషణ చాలా బాగుంది. నాన్నగారు అని అనొచ్చా నేను పెద్ద అయినా అంటే, బాబు నాన్నగారు అని, నా కొడుకు నువ్వే అన్నాడంట. హల్లెలూయా. అన్న తర్వాత ఒక రోజున వాళ్ళ సంభాషణ బాగా బలపడ్డది, బాగా స్థిరంగా ఉంది. అయితే ఒక రోజున ఆయన ప్రేమ చూడండి, కొడుకును పుట్టకపోయినా దైవ జ్ఞానము కలిగి దైవ భక్తిని చూపించాడు. దేవుడికి స్తోత్రం. మనిషిని ఎలా ప్రేమించాలో ఆ దారి పక్కన ఉన్న వ్యక్తి, పేద వ్యక్తి ఈ తండ్రిని, ఈ ముసలాయిని ఆదరించాడు. ఒక రోజున ఆ ముసలాయిన సంచిలో ఆ 8 ఎకరాల పొలం డాక్యుమెంట్స్ పెట్టుకొని ఆయన లాయర్ గారికి తీసుకెళ్ళాడంట. ఎక్కడికి అమ్మా అర్థమవుతుంది ఈ మాటలో? లాయర్ గారి దగ్గర తీసుకెళ్ళి, అయ్యా నా కొడుకు ఈయనే, ఎవరు మరి మిగతా నరుల పిల్లలు ఉన్నారు, నాకు సంబంధం లేదు, ఈ ఆస్తి అంతా ఈయనే వారసుడు. మొత్తం లాయర్ గారి దగ్గర నుండి ఆయన ఆస్తి అంతా ముసలాయన ఏమండి ఆదరించాడు. మాటల చేత ఆ వ్యక్తికి రాసేసాడు. చపడలు కొడుతూ ప్రభువున ఎందుకు ఈ మాటలు అని చెప్తున్నా, దైవ జ్ఞానం ఉండి, మంచి జ్ఞానం కలిగి ఉండి, బలం ఉండి, తల్లిదండ్రులు చూడవలసిన రీతిలో చూడలేదు. ఆ వ్యక్తి ఆశ్చర్యపోతున్నాడంట. అయ్యా పెద్దయినా ఏంటి ఇది, నాకేం అర్థం కావట్లేదు. అయ్యా నా పిల్లలు తునీకరించారు, నేను కళ్ళంటే నీళ్ళు తెచ్చుకొని దారంటే వెళ్ళిపోతుంటే ఎందుకు అలా ఏడుస్తున్నావు, నువ్వు నన్ను ఆదరించావు. ప్రైజులో తండ్రి అయిన దేవుడు కూడా మనల్ని అలా ఆదరిస్తున్నాడు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. నమ్మకంగా ఉండి న్యాయ పద్ధతిలో పరిశుద్ధత కలిగి ఉండి దేవుడు చెప్పిన పని మనం చేస్తే దేవుడు అంటున్నాడు, నీ కొరకు నా పరలోక రాజ్యం నీకు ఇచ్చేస్తాను. ప్రైజులో పరలోక రాజ్యంలో నీ కొరకు మంచి భవంతిని సిద్ధపరిచాను. దేవుడికి స్తోత్రం. అంతము కాని రాజ్యం. ఏ రాజ్యం అండి? అందరూ చెప్పాలి. ఏ రాజ్యం? అంతము కాని రాజ్యములో మనం ఉండునుగాక, మన కుటుంబాలు ఉండునుగాక, మన సంఘాలు ఉండునుగాక, మన అడుగుపెట్టి స్పర్శ చేసే గ్రామాలు ఉండునుగాక, అందరూ ఉండునుగాక. గట్టిగా చపట్లు కొడుతూ ప్రభు నామమున మహిమ. లాజరస్ గారు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. తర్వాత సత్యరాజన్ గారు పాట పాడతారు. ఆయన పాట పాడుతుండగా మనం కానుకలు సమర్పించుకుని ముగించుకుందాం. అందరూ మోకాల మీద ఉందాం. లాస్ట్లో ఉన్నారు, అందరూ మోకాల మీద ఉండి, ప్రభా ఈ అంతము అయిపోయే లోకము నుంచి అంతము కాని రాజ్యములోనికి మమ్మల్ని నడిపించావయ్యా.
ఇటు ధన్యత మాకు ఇచ్చావు ప్రభా అని ప్రార్థన చేద్దాం, ప్రార్థనపూర్వకంగా ఉందాం. దేవాని స్తోత్రము 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 స్తోత్రము. పరిశుద్ధుడానికి స్తోత్రము, పరమందు ఆశీనుడానికి స్తోత్రము నాయన. దేవా నా తండ్రి, ఉదయకాలపు ఆరాధనలో నీవు ఉన్నావు తండ్రి. నా తండ్రి మమ్మల్ని బలపరిచేవు తండ్రి, నీకు వందనాలయ్యా. ఇదిగో నా తండ్రి 10 గంటల ఆరాధనలో ప్రభా పాటల్లోని వెళ్ళని స్వరం వినిపించేవు తండ్రి. అయా ఆరాధనలో ప్రభా అయా నీ పరిశుద్ధ ఆత్మన ప్రభా అయా నీ బిడలమైన మా అందరి మీద నీవు కుమ్మరించినందుకు నీకు వందనాలు ప్రభా. ఇదిగో నైనా నీ దాసులను నిలబెట్టుకొని ప్రభా అయా అద్భుత రీతిగా నైనా 2 పాళ్ళ ఆత్మతో ప్రభా దేవా నీ దాసులను ఎత్తిపెట్టుకొని ప్రభా నా తండ్రి అయా మంచి నైనా వర్తమానం ప్రభా దేవా నా తండ్రి నువ్వు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు నాయనా. నా తండ్రి ఇదిగో ప్రభా అయా నా తండ్రి మేము నాయనా పొట్టివలే కాక ప్రభా దేవా నీ సన్నిధిలో ప్రభా గింజవలే ప్రభా యథార్థవంతులుగా నమ్మకస్తులుగా నా తండ్రి అయా రోషము కలిగిన నాయనా క్రైస్తవుడిగా ప్రభా దేవా నీ సన్నిధిలో దేవా నిండా రైతుడిగా ప్రభా దేవా మమ్మలను బలపరచండి. నేను ఇచ్చే రాజ్యమునికి వారసులుగా మమ్మలను సిద్ధపరచండి ప్రభా. దీవించి ఆశీర్వదించమని కార్యక్రమం అంతట్లో దేవా మీరుండి కార్యాన్ని సఫలపరచమని దీవించి ఆశీర్వదించమని మీరే మహిమా ఘనత ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. సమయం ఇచ్చిన దేవుని దాసులకు నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను.